హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రేడింగ్ అనేది చేస్తున్నానండి. సో ఇన్ని రోజులు ఏంటంటే నాకు ఒక సర్జరీ అవ్వటం వల్ల నేను కనీసం ట్రేడింగ్ అనేది చేయలేకపోయాను. సో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ నా ట్రేడింగ్స్ వీడియోస్ అనేవి మళ్ళీ రెగ్యులర్‌గా పోస్ట్ చేయడం చేస్తాను ఇక్కడి నుంచి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ట్రేడ్ అనేది నేను ఒక డౌన్ ట్రేడ్ అనేది తీసుకున్నానండి. సో నేను ఎందుకు డౌన్ ట్రేడ్ తీసుకున్నాననుకుంటే, ఫస్ట్ థింగ్ మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఏరియా అనేది ఉంది. ఈ రెసిస్టెన్స్ ఏరియా తర్వాత నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ ఒక ఈ యొక్క బయర్ అనేవాళ్ళు ఉన్నారు. ఈ బయర్ తర్వాత మళ్ళీ ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ కంటిన్యూయస్‌గా దాని యొక్క స్ట్రెంగ్త్‌ని ఇంక్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక బయర్స్ రావడానికి ట్రై చేశారు. ట్రై చేసిన తర్వాత ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ వచ్చి దాని యొక్క కంటిన్యూషన్ పైనుంచి ఒక కంప్లీట్ సెల్లింగ్ ప్రెషర్‌తో వదిలారు. సో నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో, అంటే ఈ సెల్లర్స్ అనేవాళ్ళు కంటిన్యూయస్‌గా మళ్ళీ వచ్చారంటే సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారని అర్థం చేసుకొని, నేను ఈ క్యాండిల్ మీద సెల్ అనేది ట్రేడ్ తీసుకున్నాను. సో ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో ఇలా ఏంటంటే, మనకి ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడంతో మనం ప్రెజెంట్ జరిగే క్యాండిల్‌ని మనం ప్రిడిక్ట్ చేస్తామండి. సో ఓకే. నౌ ఐ విల్ చూస్ ది అనదర్ పెయిర్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో ఓకే. నేను ఒక కంప్లీట్ కన్ఫర్మేషన్స్ కన్సిడర్ చేసుకొని నేను ఒక ట్రేడ్ అనేది అప్లై చేస్తాను. సో లెట్ మీ చెక్ అండి. ఓకే. సో, ఈ ట్రేడ్ అనేది నేను ఒక డౌన్ అది ప్రిడిక్ట్ చేశానండి. సో, నేనెందుకు డౌన్ ప్రిడిక్ట్ చేశానంటే, ఇందాక ఏ ట్రేడ్ అయితే ఇందాక ఏ ట్రేడ్ కన్ఫర్మేషన్స్ తీసుకున్నానో, సేమ్ అవే కన్ఫర్మేషన్స్ కన్సిడర్ చేసుకొని, నేను ఈ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో, నేను ట్రేడ్ తీసుకున్న రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మార్కెట్ అనేది క్లియర్ కట్‌గా ఒక డౌన్ డైరెక్షన్ ఉంది. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మార్కెట్ ఇక్కడ చూసుకుంటే ఒక అప్ డైరెక్షన్ కూడా ఉంది. బట్ మనం మేజర్ ట్రెండ్ చూసుకోవాలి కాబట్టి, నేను మేజర్ కింద డౌన్ ట్రెండ్ కన్సిడర్ చేసుకున్నాను. సో, తర్వాత అది ఒక పాయింట్. తర్వాత ఇక్కడ ఒక సెల్లర్ బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, ఈ సెల్లర్ బాడీతో పోల్చుకుంటే నాకు ఈ సెల్లర్ బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత, ఈ బయర్ బాడీ ఎవరైతే ఉన్నారో ఈ బయర్ బాడీ అనేది ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది. డిక్రీజ్ అయిపోయిన తర్వాత ఈ సెల్లర్స్ అనేవాళ్ళు కంటిన్యూషన్‌గా మళ్ళీ ఇక్కడ వచ్చారు. సో ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ సెల్ క్యాండిల్ అనేది తీసుకున్నాను. సో చూద్దాం, మనకి ఇంకా 13 సెకండ్స్ ఉంది. ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో క్లోజ్ అవుతుందా? లాస్‌లో క్లోజ్ అవుతుందో చూద్దాము. సో మనకి ఇంకా 7 సెకండ్స్ ఉందండి. ఓకే. ఓకే. ఈ ట్రేడ్ అనేది నేను ఓకే. ప్రాఫిట్‌లో క్లోజ్ అయింది. జస్ట్ నా ఎంట్రీ పాయింట్ వల్ల నేను విన్ అయిపోయానండి. ఓకే. బట్ ఇది లాస్‌లో ఒక రకంగా చెప్పాలంటే లాస్‌లోనే క్లోజ్ అయింది. సో, మేబీ ఈ ట్రెండ్ కన్సిడర్ చేసిన వాళ్ళు ఇది గ్రీన్ క్యాండిల్ అనేది వెళ్ళింది. బట్ ఎనీవే నా ఎంట్రీ పాయింట్ అనేది నేను ఈ ట్రేడ్ అనేది నేను విన్ అయిపోయాను. ఓకే. నౌ ఐ విల్ గో విత్ అనదర్ పెయిర్. ట్రేడింగ్ కన్ఫర్మేషన్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. మనం ట్రేడింగ్ కన్ఫర్మేషన్స్ లేకుండా మటికి ట్రేడ్ అనేది చేయొద్దు. సో, మనకి పాయింట్స్ చాలా దొరుకుతాయి. బట్ ట్రేడింగ్‌లో మనము ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా మనము కన్ఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ పేషెన్స్ ఈస్ ద కీ రోల్ అండి. పేషెన్స్ లేకుండా మటికి మనం ట్రేడింగ్ చేస్తే అకౌంట్ అనేది బ్లో అయిపోతుంది. సో, ఓకే. సో, మనము ట్రేడింగ్ కన్ఫర్మేషన్స్ లేకుండా మటికి మీరు ట్రేడింగ్ అనేది దిగొద్దు. అండ్ మినిమమ్ ఒక సర్టెన్ టైమ్ పీరియడ్ ఉంటుందండి. అంటే మనము ఒక మంత్, 2 మంత్స్ చేసి ట్రేడింగ్‌లో గెలిచేద్దాము, డబ్బులు సంపాదించేసుకుందాం అనే మైండ్ సెట్ ఉంటే మటికి ట్రేడింగ్‌లోకి రావద్దండి. సో, నో నేనింకా పాయింట్స్ ఎక్కడ దొరకట్లేదు. సో, నేనింకా ఇంకొక పెయిర్ కోసం చూస్తున్నాను. సో, లేట్ అయినా పర్లేదండి. మీరు ఒక క్లియర్ కన్ఫర్మేషన్స్ కోసం కన్సిడర్‌గా వెయిట్ చేస్తే మీకు కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. పేషెన్స్ ఇస్ ద కీ రోల్ అండి. ట్రేడింగ్‌లో మనకి మెయిన్ కీ రోల్ పేషెన్స్ అండి. ఓకే. సో, ఇంకా పెయిర్స్ ఏమన్నా మనకి ఉన్నాయని చూస్తున్నా నేను. లెట్ మీ ఓపెన్ దోస్ పెయిర్స్ ఆల్సో. సో, ఎక్కడ కూడా కన్ఫర్మేషన్స్ కనిపించట్లేదు. సో, అందుకే నేను అన్ని పేర్స్ సెలెక్ట్ చూసుకుంటున్నాను. సో, కన్ఫర్మేషన్స్ వస్తేనే నేను ట్రేడ్ అనేది అప్లై చేసుకుంటానండి.
సో, నాకైతే ఎక్కడ కన్ఫర్మేషన్స్ కనిపించట్లేదు. సో, నేను వెయిట్ చేస్తాను. క్లియర్ కన్ఫర్మేషన్స్ వచ్చేంత వరకు నేను క్లియర్ కట్‌గా వెయిట్ చేసి తీసుకుంటానండి. ఐ థింక్ ఈ ట్రేడ్ నేను తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ సడన్ మూవ్‌మెంట్స్ ఇస్తుంది. సో, ఈ సడన్ మూవ్‌మెంట్స్ ఇస్తున్నప్పుడు బెటర్ అవాయిడ్ చేసుకోవడం బెస్ట్. సడన్ మూవ్‌మెంట్స్ మనం ట్రేడ్ చేసుకొని మనం అనవసరంగా మన మనీ రిస్క్ చేసుకున్నట్టు అవుతుంది. సో, బెటర్ నేను స్కిప్ చేస్తాను. ఎక్కడా గూడా ఆపర్చునిటీస్ దొరకట్లేదు. సో, చూస్తాం ఎక్కడ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయా అని చూస్తున్నా ఇందాక నుంచి. బట్ నాకైతే ఆపర్చునిటీస్ ఎక్కడ దొరకట్లేదు. సో, చూస్తున్నానండి. బట్ ఎక్కడా గూడా ఆపర్చునిటీస్ దొరకట్లేదు. సో, ఒకవేళ ఎక్కడ దొరకకపోతే ఇవాళ సెషన్ ఇక్కడితో ఆపేస్తాను. చూస్తాను ఒక 1 మినిట్, 2 మినిట్స్ చూసి ఒకవేళ ఆపర్చునిటీస్ దొరకకపోతే నేను ఆపేస్తాను. ఎందుకంటే మనకు ఆపర్చునిటీస్ రాకుండా మనం ట్రేడ్ చేసి అనవసరంగా మనీ లాస్ అవ్వడం తప్ప ఏం లేదండి. సో, మనకు ఆపర్చునిటీస్ దొరికేంత వరకు వెయిట్ చేస్తాను. సో, ఆపర్చునిటీస్ ఎక్కడ నాకు 1, 2 మినిట్స్ చూస్తే అప్పటికి రాకపోతే గనుక నేనింకా ఆపేస్తాను. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతది. సో, అందుకని జెప్పేసి సో, ఐ థింక్ ఓకే. రిస్క్ అనేది చూపిస్తుంది ఇక్కడ. ఈ ట్రేడ్ తీసుకుంటే. సో, నాకైతే ఎక్కడ ఆపర్చునిటీస్ కనిపించట్లేదండి. సో, బెటర్ నేను చూస్తా. ఇంకొక 1 మినిట్ చూసి ఆపేస్తాను. ఎక్కడ ఆపర్చునిటీ దొరకకపోతే అనవసరంగా ట్రేడ్ చేసి మనీ లాస్ అవ్వడం తప్ప ఏముండదు. ఐ థింక్ ఓకే. ఇక్కడ తీసుకున్న లేట్ ఎంటర్ అయిపోతది. ఇంకా ఐ థింక్ ఇక్కడ ఆపర్చునిటీ వచ్చేలా కనిపిస్తుంది. సో, ఈ పేర్లో మనం వెయిట్ చేసి చూద్దాము. సో, ఇక్కడ కూడా పోయిన ఛాన్స్. ఓకే. ఇక్కడ వెయిట్ చేస్తా. ఈ ఒక్క ట్రేడ్ కోసం చూస్తాను ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీ నాకు కనిపిస్తుంది కొద్దిగా. సో, నేను ఇక్కడ వెయిట్ చేస్తానండి. సో, ఇక్కడ వెయిట్ చేసుకొని నేను ట్రేడ్ పాసిబిలిటీ ఉంటే గనుక తీసుకుంటాను. లేదనుకుంటే ఇంకా స్కిప్ చేసి ఇవాళ సెషన్ ఆపేస్తాను.
సో, చూద్దాం మనకు ఆపర్చునిటీ లేనప్పుడు మనం ట్రేడ్ తీసుకుని అనవసరంగా మనీ లాస్ అవ్వడం తప్ప ఏముండదు. సో, కంపల్సరీ వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ట్రేడింగ్‌లో. ఓకే. ఓకే. సో, ఈ ట్రేడ్ అనేది నేను ఒక బై ట్రేడ్ తీసుకున్నానండి. సో, నేను ఎందుకు బై ట్రేడ్ తీసుకున్నాననుకుంటే, సో, ఫస్ట్ ఇక్కడ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ అనేది క్లియర్ కట్ ఒక డౌన్ డైరెక్షన్ ఉన్నా సరే, నేను మార్కెట్‌కి అగైనెస్ట్‌గా ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో, ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నాననుకుంటే, సో, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ నుంచి చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ డైరెక్షన్ మూవ్ అయింది. ఈ అప్ డైరెక్షన్ మూవ్ అయిన తర్వాత, ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ కంప్లీట్‌గా వీక్ అయిపోయిన తర్వాత, ఇక స్ట్రాంగ్ బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ మళ్ళీ కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా వచ్చారు. దీని కంటిన్యూషన్‌కి ఒక బయర్ స్ట్రాంగ్‌గా వచ్చారు. అండ్ దట్ టూ ఇక్కడ పైన ఒక న్యూ హై అనేది క్రియేట్ చేశారు. సో, నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నిన్న బై తీసుకున్నాను. సో, బట్ చూసుకుంటే ఈ ట్రేడ్ ఇంతసేపు వెయిట్ చేసినా సరే, ఈ ట్రేడ్ అనేది లాస్‌లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో, చూద్దాం మనకి ఇంకా 60 సెకండ్స్ టైమ్ ఉంది గదా! ఓకే. సో, ఇంకా మనకి మన ట్రేడ్ అనేది పాజిటివ్ వేలోనే ఎళ్తుంది. ఓకే. సో, ఇంకా మనకి 8 సెకండ్స్ ఉన్నది. 7, 6, 5, 4, 3, 2, 1. యాహ్! చూసారు గదండీ! సో, ఇంతసేపు వెయిట్ చేసినందుకు మనకి ఒక మంచి ట్రేడ్ అనేది విన్నింగ్ సెషన్‌లో క్లోజ్ చేసాం. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఒక ట్రేడ్ కోసం మనం వెయిట్ చేస్తే కనుక మనకి కంపల్సరీగా రిజల్ట్ అనేది పాజిటివ్ వేలో ఉంటుందండి. నేనిప్పుడు ఎక్కడ పడితే ట్రేడ్ ఛాన్స్ దొరకకపోయినా సరే నేను ట్రేడ్ తీసుకుంటే ఏమవుతుందంటే నాకు మనీ లాస్ తప్ప ఏముండదు. సో, ఇప్పుడు నేను వెయిట్ చేయడం వల్ల నాకు ఈ ట్రేడ్ అనేది పాజిటివ్ వేలో కనిపించింది. సింపుల్‌గా ఏం చెప్పాలంటే ఈ బయర్ అనేవాళ్ళు ఇక్కడ మళ్ళీ ఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వచ్చారు. బట్ అంత స్ట్రాంగ్‌గా లేరు. తర్వాత ఏమైంది ఈ బయర్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా వచ్చి ఈ సెల్లర్స్ ఇక్కడ వచ్చారు. బట్ అంత స్ట్రాంగ్‌గా లేరు. తర్వాత ఈ బయర్‌ని ఇక్కడ కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసి ఏం చేశారు? పైన ఒక న్యూ హై క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే కొంతమంది ఏమనుకుంటారు? ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కదా! సో, ఇక్కడ సెల్ తీసుకుందాము అని చెప్పేసి కొంతమంది ఇక్కడ సెల్ తీసుకుంటారు. కానీ మార్కెట్ యొక్క కండిషన్‌ని ఎవరు అర్థం చేసుకోరు. మార్కెట్ కండిషన్ మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని క్యాండిల్ యొక్క రీడింగ్‌ని అర్థం చేసుకోవాలి. క్యాండిల్ యొక్క బాడీ ఏం చెప్తుంది? క్యాండిల్ యొక్క విక్స్ ఏం చెప్తున్నాయి? ఇవి మనం అర్థం చేసుకొని ట్రేడ్ చేసుకోవాలనుకోండి. సో, మీరు కూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. థాంక్ యూ.